బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హత్యకు ప్రేరేపించారంటూ వైఎస్ జగన్ పై కేసు నమోదు చేసింది. జగన్ కారు కింద పడి సింగయ్య మరణించాడు. ఈ కేసులో గుంటూరు పోలీసులు బిగ్ స్టెప్ తీసుకున్నారు. మరి ముఖ్యంగా బిఎన్ఎస్ యాక్ట్ 106 సబ్సెక్షన్ 1, అలాగే బిఎన్ఎస్ యాక్ట్ 105, అలాగే బిఎన్ఎస్ యాక్ట్ 49 ఈ సెక్షన్స్ కింద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. కేసు నిరూపణ అయితే జీవిత ఖైదు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు నేరానికి ప్రేరేపించారంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. జగన్ కాన్వాయ్కి, మరి ముఖ్యంగా జగన్ ఆ కాన్వాయ్లో ఆయన వెహికల్ కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించాడు. గుంటూరుకు సంబంధించి ఆయన పర్యటనకు వెళ్ళే నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా రాజకీయంగా సంచలనంగా మారింది. ఇటు వైఎస్ షర్మిల కూడా రియాక్ట్ అయిన సందర్భాన్ని మనం చూసాం. మరి ముఖ్యంగా ఈ పరిణామాలకు సంబంధించి ఇప్పుడు అనేకమైన ఆరోపణలు, అనేకమైన అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ కారు డ్రైవర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు జగన్ మీద కూడా కేసు నమోదు చేసిన సందర్భం. సో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఏపీ సర్కార్, ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిపై ఏపీ సర్కార్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుందా. మరి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న మాట వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి కేసు నమోదు చేసింది. బిఎన్ఎస్ సెక్షన్స్ 106 సబ్సెక్షన్ 1తో పాటు మరికొన్ని సెక్షన్స్ కింద, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఇదే అంశం మీద వైసీపీ కూడా రియాక్ట్ అవుతోంది. ఎందుకు జగన్ మీద కేసు నమోదు చేశారంటూ ప్రశ్నించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఆయన కారులో ఉన్నారు, ఆయనకేంటి సంబంధం అంటూ కూడా ప్రశ్నించడం జరుగుతోంది. ఆయనకు సంబంధం లేని కేసులు ఇరికించి ఆయన అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత అంబటి రాంబాబు ఆ ఘటన మీద రియాక్ట్ అయ్యారు. ఆ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. బట్ ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన ఏటుగా చేర్చిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందా? ఏం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, డెవలప్మెంట్ మనం చూడడం జరిగింది. నిన్న కారు డ్రైవర్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుందా? ఎటువంటి క్లారిటీ వస్తుంది ఈ అంశానికి సంబంధించి కృష్ణమోహన్? జగన్ అంటే ఏదైతే సత్రపల్లి పల్నాడు పర్యటనలో భాగంగా జగన్ పర్యటనలో కారు కింద పడ్డ సింగయ్య ఎవరైతే ఉన్నారో ఆ సింగయ్య మృతి కూడా మనం చూసాం. అయితే దీంట్లో మొదటగా ఈ కేసుకు సంబంధించి ఏపీ 26-001 ఉన్న వాహనం గుద్దినట్టుగా గుంటూరు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. తర్వాత నిన్న కొంత వీడియోస్ ని, తర్వాత డేటా ప్రూఫ్స్ ని, వీటన్నిటిని చూసిన తర్వాత ఇప్పుడు కేసుని జగన్మోహన్ రెడ్డికి మీద పెట్టే ప్రయత్నం చేశారు. దీంట్లో A1 గా డ్రైవర్ గా పనిచేస్తున్న రమణ, దీంట్లో ఏఆర్ కానిస్టేబుల్, తర్వాత A2 గా జగన్మోహన్ రెడ్డి పేరు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టారు. తర్వాత నిందితులుగా వైవి సుబ్బారెడ్డి, అలాగే పేర్ని నాని, విడుదల రజని, వీళ్ళందరికీ పేర్లు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. 18వ తారీఖున మాజీ మంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి రెండపల్లి గ్రామానికి బయలుదేరుతున్న నేపథ్యంలో కాన్వాయ్లో దాదాపుగా 11 వాహనాలతో పాటు 3 వాహనాలే అనుమతి ఇచ్చాం. కానీ ఆ నిబంధనలకు విరుద్ధంగా ఆయన తాడేపల్లి నుంచి 50 వాహనాల్లో బయలుదేరారు. నల్లపాడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటూరు బైపాస్ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర సింగయ్యను జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో గాయపడిన సింగయ్యను రోడ్డు పక్కన పడుకోబెట్టినట్టు సమాచారం కావడంతో అక్కడ 108 ఆసుపత్రులకి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టుగా సెక్షన్ కనపడుతుంది. ఈ సెక్షన్ మేరకు అంటే అతని భార్య లుడిది మేరీ ఫిర్యాదు మేరకు 106 సెక్షన్ కింద కేసు నమోదు చేశామనేది క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. అంటే ఎస్పీ మళ్ళీ నిన్న రాత్రి ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతో ఆయన క్లియర్ గా ఆ రోజు సంబంధించిన వీడియోస్, సీసీ కెమెరా, డ్రోన్ వీడియోలు, ఫుటేజ్ ఇవన్నీ కూడా మనం చూసాం. ప్రత్యక్ష సాక్షుల విచారించాం. మాజీ సీఎం జగన్ వాహనం ఫార్చ్యూన్ చక్రం కింద
సింగయ్య పడిపోవడం, చక్రం అతని మీద ఎక్కుతున్నట్టుగా వీడియో ఆధారం కూడా దొరికింది. లభించిన ఆధారాలకి సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించి కేసు అదనపు సెక్షన్ లో చేర్చడం అనేది ఎస్పీ రాత్రి చెప్తున్న పరిస్థితి. అయితే ఈ మేరకు ఈ కేసుకు సంబంధించి వ్యవహారంలో కనీసం బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించారా లేదు జరిగిన తర్వాత అక్కడున్న కొంతమంది వ్యక్తులు కారుని ఆపే ప్రయత్నం చేశారు, ఆ వాహనం అక్కడి నుంచి తీసి పక్కన పెట్టారు. అయితే కొన్ని వీడియోస్ లో ఆ వాహనంలో నుంచి వచ్చిన వ్యక్తిని మొదట ఆటోలో ఎక్కించాలనే ప్రయత్నం చేశారు, తద్వారా మళ్ళీ 108 వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేశారనేది కొంత మనకి విజువల్ వీడియోస్ లో కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి సత్యన్న ఈ వాహనంలో ఏఆర్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో రమణారెడ్డి, ఆయన మొదటి నుంచి కూడా మాజీ సీఎం జగన్ దగ్గర డ్రైవర్ గానే పనిచేస్తున్నారు అనేది పోలీసుల్లో కొంత సమాచారం వస్తుంది. పోలీసులకు సంబంధించిన వ్యవహారంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా రమణారెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత జగన్ ఏపీగా పనిచేసే రోజుల్లోనే ఏపీఎస్పీ నుంచి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీకి అలాగే డిప్యూషన్ మీద వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి అక్కడే ఉన్నారు. 2014 నుంచి ఎన్నికల్లో నుంచి 2016లో కూడా ఆయన అంటే చాలా కాలంగా రమణారెడ్డి జగన్ దగ్గర వెహికల్ డ్రైవర్ గానే పనిచేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఏటుగా జగన్ కూడా చేర్చారు కాబట్టి కేసు ముందుకు ఏ విధంగా పోతుంది. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఏదైనా ఒక వెహికల్ డ్రైవర్ వాహనం నడుపుతున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కారు డ్రైవర్ మీద కేసు నమోదవడం అంతవరకే ఆగుతుందా, లేదు ఫర్దర్ గా లోపల ఉన్న వ్యక్తులు లోపలగా పనిచేసిన లోపల కారులో కూర్చున్న వ్యక్తుల మీద కూడా ఈ కేసులు నమోదవుతాయా, అయితే ఈ కేసులు ఏ విధంగా ముందుకు వెళ్తాయి అనే దాని మీద కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి దాదాపుగా పోలీసులు తాజాగా బిఎన్ఎస్ 105 49 సెక్షన్ కూడా చేర్చడం. అంటే బిఎన్ఎస్ 105 సెక్షన్ అంటే ఇది హత్య కిందకు రాదు కానీ కల్పబుల్ హోమిసైడ్ కింద జగన్ మీద కేసు కట్టారు అనేది కొంత స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తికి చావుకి కారణమైనప్పుడు అంటే కల్పబుల్ హోమిసైడ్ కింద, అంటే అతను చేయకపోయినా చావుకి కారణమైన వ్యక్తి అయినప్పుడు మాత్రమే ఈ బిఎన్ఎస్ 105 49 సెక్షన్లు చేరుస్తారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే తన వాహనంలో ఉన్నప్పుడు ఆయన జనాల కోసం బయటకు వచ్చి నిలబడ్డప్పుడు జగన్ అక్కడ వాళ్ళని అంటే అభిమానంతో ఉన్నారు చెప్తే కింద డ్రైవరు అంటే వ్యక్తి లింగయ్య కార్ కింద పడిపోయాడు, లేదు అతన్ని కాపాడాలనే ప్రయత్నం చేయలేదు, కనీసం అతనికి దిగి అక్కడ ఏం జరిగింది అనే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు అనేది పోలీసుల వాదన. అందుకే ఈ బిఎన్ఎస్ 105 49 సెక్షన్లు చేర్చారు అని. అంటే ఈ బిఎన్ఎస్ 105 సెక్షన్ హత్య కిందకు కాదు కాబట్టి, కానీ అది కల్పబుల్ హోమిసైడ్ కిందకి వచ్చే పరిస్థితి. ఒక వ్యక్తి చావుకు కారణమైనప్పుడు ఈ సెక్షన్ పెడతారు. జగన్మోహన్ రెడ్డి సహా మిగతా నిందితులపై కూడా ఈ సెక్షన్ పెట్టారు. నేర రూపితం జరిగితే ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు విధించవచ్చు అనే ఈ నేర తీవ్రతను బట్టి కూడా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళ వరకు కూడా శిక్ష పడుతుంది అనేది ఒక సెక్షన్ ఇస్తారు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పోలీసులు కావచ్చు, లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ మాజీ అధికారులు కావచ్చు, మాజీ ఐఏఎస్లు కావచ్చు, పొరపాటున ఒక డ్రైవర్ యాక్సిడెంట్ జరిగితే కారులో కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఈ బాధ్యత వహిస్తారా, వాళ్ళ మీద కూడా ఈ సెక్షన్స్ వస్తాయా అనేది కొంత చర్చ జరుగుతుంది. అయితే ఇది ఫర్దర్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి సత్యన. ఇది కొంత సీరియస్ గానే జరుగుతుంది. ఒకవైపు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో యువ పేరు మీద వైసీపీ నేతలందరూ కూడా రోడ్ల మీదకి ఆల్రెడీ పిలిచిన ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఒక వారం రోజుల ముందు నుంచి వైసీపీ కార్యక్రమాన్ని యువ పేరు మీద రాష్ట్రంలో యువతలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితికి ప్లాన్ చేస్తుంది. మరోవైపు నిన్న ఈ కేసు నడుస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు మంత్రులు, ఐఏఎస్లు, జిల్లా కలెక్టర్లు అందరితో ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వ పాలనలో గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులు
తర్వాత 26 జిల్లాల నుంచి ఉన్నతాధికారులు అందరితో కూడా ఈ రోజు సాయంత్రం ఒక మీటింగ్ పెడుతున్నారు. సో ఇటువంటి సందర్భంలో ఈ కేసు నిన్న రాత్రి సడన్ గా కేసు నమోదైంది, జగన్ మీద నమోదైంది, తర్వాత వైవి సుబ్బారెడ్డి మీద నమోదైంది. అయితే వైవి సుబ్బారెడ్డి దీంట్లో పాల్గొన్నట్టుగా లేదు అనేది కొంత సమాచారం వస్తుంది. పేరుని నాని తర్వాత అంటే ఈ రోజు ఏమైనా కీలకమైన డెవలప్మెంట్ అవకాశం ఉందనుకోవాలి. మీరు అన్నట్టుగా చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ డెవలప్మెంట్స్ లో జగన్ కి సంబంధించి అంటే నోటీసులు ఇవ్వడమో లేకపోతే విచారణకు పిలవడమో ఇటువంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఒక్కసారి ఆలోచించి అడుగులు వేసే అవకాశం కనిపిస్తుందా పోలీసుల విషయంలో? డెఫినెట్ గా అంటే ఖచ్చితంగా నోటీసులు ఇస్తారా, లేకపోతే ఇప్పటికే డ్రైవర్ని అదుపులో చూస్తున్నారు. డ్రైవర్ని అదుపులో చూసుకుని సమాచారాన్ని సేకరిస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు A2గా ఉన్న జగన్మోహన్ రెడ్డి, లేదు వైవి సుబ్బారెడ్డి, వీళ్ళ పేర్లు కూడా కేసులు నమోదయ్యాయి. మరి కారులో ఉన్నారనేది వైవి సుబ్బారెడ్డి పేరు చెప్తున్నారు, కానీ మరి వైవి సుబ్బారెడ్డి ఉన్నారా లేదా అనేది కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. బహుశా ఆ రోజు ఎక్కడ వైవి సుబ్బారెడ్డి కనపడలేదు. మరోవైపు రజని కనపడ్డారు, పేరుని నాని కూడా కారులో లేరు. కానీ పేరుని నాని కారుకి ముందుండి దాన్ని వాహనాన్ని క్లియర్ చేసే పరిస్థితి. కారణం ఏంటంటే అక్కడ ఎక్కడ రోడ్ పార్టీస్ లేవు. ముఖ్యమంత్రి ప్రయాణంలో కొంత సెక్యూరిటీ అవసరం, ఆ వాహనానికి కొంత రోడ్ పార్టీ కూడా అవసరం. వైసీపీ కూడా బహుశా దాని మీదనే మాట్లాడవచ్చు. బహుశా కనీసం మాకు రో పార్టీస్ కావచ్చు ఏమీ ఇవ్వలేదు, 1000 మంది జనాలు వస్తారని తెలుసు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, అతను రక్షణ ఇవ్వలేదు అనే ఒక ఆలోచన వైసీపీ చేస్తూ ఉండొచ్చు కూడా. హైకోర్టు కూడా జగన్ కి సరే Z+ కేటగిరీలో ఉన్న జగన్ కి కొంత సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్తున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అనేది వైసీపీ వాదన. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి కొన్ని తాటకాయలు ఎవరు విసిరేశారనే వీడియోస్ కూడా సీసీ కెమెరాలతో సహా వచ్చింది. సో దానికి పోలీసులు సరిగ్గా స్పందించలేదు. వైసీపీ తమ వాదాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇక్కడ ఓవరాల్ గా ఈ సబ్జెక్ట్ లో మరి జగన్ A2గా చర్చించిన తర్వాత దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, గుంటూరు పోలీసులు దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది. మరోవైపు గుంటూరు ఎస్పీ మొదటి ఇచ్చిన స్టేట్మెంట్ కి తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ కి తేడా ఉండడంతో టీడీపీ నేతలందరూ కూడా గుంటూరు ఎస్పీ మీద కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ అతను సస్పెండ్ చేయాలని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఈ పొలిటికల్ దీంట్లో అధికారులు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సరే ఏదేమైనా ఈ కేసుకి ముందుకు ఏ విధంగా వెళ్తుంది అనేది చూడాలి. ఈ కేసుని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తారా, లేదా జగన్మోహన్ రెడ్డిని పిలిపిస్తారా, లేదు దీనికి సంబంధించి వాళ్ళ లీగల్ టీమ్స్ ఏం చెప్పబోతాయి అనేది ఈ రోజు కొంత డెవలప్మెంట్ జరిగే పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ రోజు కొంత మేజర్ డే గానే కనబడతాం. ఒకవైపు వైసీపీ నేతలు యువ పేరు మీద ఈ రోజు అన్ని జిల్లాల్లో బయటికి రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది A2గా. మరోవైపు ప్రభుత్వం పూర్తిగా కూడా ఈ రోజు 1 సంవత్సరం ముగిసిన నేపథ్యంలో ఏమేమి చేయాలి, ఏం చేయబోతున్న ఒక సభని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. కొంత ఏం జరుగుతుంది అనేది చూడాలి. మరి కాసేపట్లో కొంత అప్డేట్స్ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అది మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెప్తోంది. కీలకమైన డెవలప్మెంట్ అయితే మాత్రం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బహుశా ఈ రోజు ఆ డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హత్యకు ప్రేరేపించారంటూ వైఎస్ జగన్ పై కేసు నమోదు చేసింది. జగన్ కారు కింద పడి చనిపోయిన సింగయ్య కేసులో గుంటూరు పోలీసులు బిగ్ స్టెప్ తీసుకున్నారు. BNS యాక్ట్ 106 సబ్సెక్షన్ 1, BNS యాక్ట్ 105, అలాగే BNS యాక్ట్ 49 ఈ సెక్షన్స్ కింద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. కేసు నిరూపణ అయితే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నేరానికి ప్రేరేపించారంటూ ఆరోపణలున్నాయి. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు జగన్ డ్రైవర్. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.